सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ నిర్మల్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. తానూరు మండల కేంద్రంలోని హింగర్ల సొసైటీకి యూరియా వస్తుందని తెలియగానే రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను వరుసలో పెట్టి మరీ వేచి చూశారు. అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సొసైటీలకు యూరియా వచ్చిందన్న వార్త తెలియగానే రైతులు ఇలా ఒక్కసారిగా ఎగబడ్డారు. నిర్మల్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. తానూరు మండల కేంద్రంలోని హంగిర్ల సొసైటీకి యూరియా వస్తుందని తెలియగానే రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులను వరుసలో పెట్టి మరీ వేచి చూశారు. అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సొసైటీలకు యూరియా వచ్చిందన్న వార్త తెలియగానే రైతులు ఇలా ఒక్కసారిగా ఎగబడుతున్నారు. నిర్మల్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హరిక, ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో యూరియా కొరతతో అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తానూరు మండలంలో మాత్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఉదయం నుంచి బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క యూరియా కొరతకు లేకుండా చూడాలని చెప్పేసి మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా కింది స్థాయిలో మాత్రం రైతులకు యూరియా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. యూరియా బస్తాలు వచ్చినాయని తెలియగానే ఆ పరిసర ప్రాంత రైతులు తమకున్నటువంటి ఆ యొక్క పట్టదారు పాస్ పుస్తకం పట్టుకుని అక్కడికి వెళ్తా ఉన్నారు. తమకు యూరియాను అందించాలని చెప్తున్నారు. యూరియా ఏదైతే అమ్మే క్షేత్రం ఉంటుందో అక్కడికి 10 గంటల వరకు తీసుకున్నప్పుడు కూడా తెల్లారంగానే 5 గంటలకు వెళ్ళి ప్రాథమిక ఆ వ్యవసాయ కేంద్రం వద్ద వాళ్ళు బారు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా లైన్ లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తడంతో వాళ్ళు ఉదయం వచ్చిన వ్యక్తులు ఆ యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చెప్పులను పెట్టుకుంటూ లైన్ల రూపంలో ఏర్పడినటువంటి వీడియోస్ మనం స్పష్టంగా చూస్తున్నాం. అక్కడ వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు ఆ చెప్పులను అక్కడ లైన్ లో పెట్టుకొని ఆ పరిసర ప్రాంతాల్లో సేద తీరుతూ ఉన్నారు. ఎప్పుడైతే వ్యవసాయ సంఘం అధికారులు వచ్చి తెలిసిన వెంటనే ఎరువులు తీసుకోవడానికి వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల కూడా యూరియా కొరత అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ప్రతి సంవత్సరం యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇటు అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మాత్రం యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా యూరియా కొరత మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఏర్పడుతుంది. కొన్ని చోట్ల అయితే రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. యూరియా సకాలంలో యూరియాను అందించాలి. ఒక్కొక్క వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంటలకు నష్టం వాటిల్లకుండా ముఖ్యంగా ఇప్పుడే వ్యవసాయం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యూరియా అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పర్యటించండి, ముఖ్యంగా రైతులకు యూరియా కష్టాలు లేకుండా చూడాలి అని చెప్పేసి ఓ పక్క చెప్తున్నప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట మాత్రం రైతులు యూరియా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే యూరియా కొరత ఉందో, ఏ ప్రాంతాల్లో అయితే రైతులకు సకాలంలో యూరియా అందడం లేదో వాళ్ళకు అందించాలని చెప్పేసి అయితే రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. హరిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.